Hello all. My name is Kaushal Kotturi. Welcome to Aquasia Tech Day 31 of Python. Thank you so much for coming here. Let's dive into the video. ఇప్పుడు ఒక సినారియో ఇద్దాం. సినారియో ఏంటంటే ఒక ఇండెక్స్ లేని బుక్ ఉంది. ఆ బుక్‌లో మీరు స్పెసిఫిక్ టాపిక్ గురించి వెతుకుదామని అనుకుర్రు. ఒక స్పెసిఫిక్ టాపిక్ ఉంది. ఆ టాపిక్ ఏ పేజ్‌లో ఉందో వెతుకుదామని అనుకుంటుర్రు. బుక్‌లో పేజెస్ ఎన్నున్నాయంటే 1 నుంచి 300 ఉన్నాయని అనుకుందాం. ఫస్ట్ ఏం చేస్తారు మీరు? ఫస్ట్ పేజ్‌లోకెళ్తారు. మీరనుకున్న టాపిక్ ఈ పేజ్‌లో ఉందో లేదో చూస్తారు. లేదు. సెకండ్ పేజ్‌కెళ్తారు. ఇందులో గూడా లేదు. థర్డ్ పేజ్‌కెళ్తారు. ఇందులో గూడా లేదు. ఫోర్త్ పేజ్‌కెళ్తారు. ఇట్లా ఎళ్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 31 పేజ్‌లో మీరనుకున్న టాపిక్ దొరికింది. ఆ తర్వాత ఏం చేస్తారింకా? మీరు నెక్స్ట్ పేజ్‌కెళ్ళి ఎతకరు గదా! ఎందుకంటే మనకు కావాల్సింది ఆల్రెడీ 31 పేజ్‌లో దొరికింది. సో, మనం ఏం చేస్తాం ఇక్కడ? వెతకడం అనే ప్రాసెస్‌ని ఆపేస్తాం ఇక్కడికే. కదా! ఇదెందుకు జెప్పినా అంటే, ఇప్పుడు మనం ఫర్ లూప్‌లో ఏవన్నా స్టేట్మెంట్స్ పెట్టినామనుకోండి, మనం ఎన్ని ఇటరేషన్స్ ఇస్తే ఫర్ లూప్ అనే గాదు, వైల్ లూప్‌లో గూడా ఎన్ని ఇటరేషన్స్ ఇస్తే అన్ని టైమ్స్ మన ఇంటర్ప్రిటర్ ఏం జేస్తది? ఆ స్పెసిఫిక్ బ్లాక్ ఆఫ్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తా ఉంటది. బట్ కొన్ని సినారియోస్ ఎట్లుంటాయంటే, ఆ ఇటరేషన్స్ అన్నీ పూర్తి గాకముందే మన ఇంటర్ప్రిటర్‌ని ఆ లూప్ నుంచి బయటకు తీసుకురావాలనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 ఇటరేషన్స్ ఇచ్చినాం. బట్ 10 ఇటరేషన్స్ కాకముందే మన ఇంటర్ప్రిటర్‌ని లూప్ నుంచి బయటకు తీసుకురావాలనుకున్నాం. మరి దాన్నెలా అచీవ్ జేయొచ్చు? ఎట్లా చేయొచ్చు అంటే బ్రేక్ అనే ఒక కీవర్డ్ ఉంటదనమాట. ఈ కీవర్డ్ వాడితే ఏమైతదంటే మనము మన ఇంటర్ప్రిటర్‌ని మనం ఇచ్చిన ఇటరేషన్స్ పూర్తి గాకముందే లూప్ నుంచి బయటకు తీసుకురావచ్చు. అదెలానో ఒక ప్రోగ్రామ్ త్రూ అర్థం జేసుకుందాం. ప్రోగ్రామ్ ఏంటంటే యూజర్ దగ్గర నుంచి ఒక నేమ్‌ని తీసుకుందాం. ఆ నేమ్‌లో ఎస్ అనే క్యారెక్టర్ ఉందో లేదో చూద్దాం. ఎస్ అనే క్యారెక్టర్ ఉందో లేదో ఎతుకుదాం. దానికి ప్రోగ్రామ్ ఎలా రాస్తాం మనము? ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి ఇన్‌పుట్ తీసుకోవాలి గదా! సో, ఈ నేమ్‌ని ఇన్‌పుట్ లాగా తీసుకుంటున్నా. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్‌పుట్ ఆఫ్ అని పెడుతున్నా. రైట్? ఆ తర్వాత ఏంటి? మనం జూడాలి. ఈ నేమ్‌లో వచ్చిన నేమ్‌లో ఎస్ అనే క్యారెక్టర్ ఉందో లేదో చూడాలి. అంటే మనం ఏం జేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ మనకు కౌశిల్ అని ఇన్‌పుట్ లాగా ఇచ్చిండనుకోండి. సో, ఇందులో మనం ఏం జేయాలి? ఎస్ అనే క్యారెక్టర్ ఉందో లేదో చూడాలి. అంటే మనం ఏం జేస్తాం? ఫస్ట్ ఇక్కడికెళ్తాం. ఇది ఎస్సా అని అడుగుతాం. కాదు అంటే నెక్స్ట్ దానికెళ్తాం. కాకపోతే నెక్స్ట్ అలా ఎళ్తూ ఉంటాం గదా! సో, అంటే మనం ఏమైతున్నాం ఇక్కడ? ఈ నేమ్ మీద ఇటరేట్ అవుతున్నాం. రైట్? సో, దానికోసం మనకేం గావాలి? ఫర్ లూప్ గావాలి. ఫర్ ఐ ఇన్ ఎక్కడ? ఇచ్చిన నేమ్‌లో. సో, ఈ ఐకి ఏమైపోతది? మీకు తెలుసు గదా! ప్రతిసారి ఒక్కొక్క క్యారెక్టర్ అసైన్ అయితది. వర్డ్‌లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ అసైన్ అయితా ఉంటది. సో, ఫస్ట్ ఇక్కడ జూద్దాం. ఏంటి? ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు యెస్సా అని అడుగుతాం. సో, ఇక్కడ చూడండి. మీరేంటి ఫస్ట్ కే అసైన్ అయితది ఐకి. రైట్? మనం అడుగుతామనమాట. ఐ ఈజ్ ఈక్వల్స్ టు యెస్సా? ఇది కాదు. నెక్స్ట్ ఓ అసైన్ అయితది. ఓ గూడా కాదు. యువా? కాదు. నెక్స్ట్ ఐకి యెస్ అసైన్ అయినప్పుడు అప్పుడు మనం అడుగుతామనమాట. ఐ ఈజ్ ఈక్వల్స్ టు యెస్సా? అవును. యెస్ కాబట్టి మనకేంటి ప్రింట్ ఫౌండ్ అని పెట్టేస్తాం. మాకు దొరికేసింది. ఇందులో యెస్ ఉంది. కాబట్టి ప్రింట్ ఫౌండ్ అని పెడతాం. పెట్టిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఆల్రెడీ యెస్ దొరికేసింది. ఇంకా నెక్స్ట్ వీటిని చెక్ చేయాల్సిన అవసరం ఉందా? చెక్ చేయాల్సిన అవసరం లేదు గదా! సో, మనమేంటి ఇప్పుడు మన ఇంటర్ప్రిటర్ అనేది బయటకెళ్ళిపోవచ్చనమాట. వీటిని చేయకుండానే అంటే వీటిని చెక్ జేయకుండానే మన ఇంటర్ప్రిటర్‌ని ఫర్ లూప్ నుంచి బయటకు తీసుకురావచ్చు. సో, దానికోసం మనం ఏం జేస్తాం? ఇక్కడ బ్రేక్ అనే కీవర్డ్ వాడతామనమాట. ఆల్రెడీ దొరికేసింది. ఇంకా మిగతా వాటిని చెక్ జేయాల్సిన పని లేదు. ఇంటర్ప్రిటర్ నువ్వు ఫర్ లూప్ నుంచి బయటకెళ్ళిపో అని జెప్తుందనమాట. ఈ బ్రేక్ స్టేట్‌మెంట్. క్లియర్? అర్థమైందా? ఏంటి మనం యూజర్ దగ్గర నుంచి ఇన్‌పుట్ తీసుకోవాలి కదా! సో, దానికోసం నేను ఈ ఇన్‌పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడుతున్నా. వచ్చే ఇన్‌పుట్‌ని ఒక దగ్గర స్టోర్ చేస్తా. ఈ నేమ్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నా. స్టోర్ చేసిన తర్వాత మనం ఏంటి ఈ నేమ్‌లో యెస్ అనే క్యారెక్టర్ ఉందో లేదో చెక్ చేయాలి. చెక్ చేయాలంటే మనం ఏం చేయాలి? ప్రతి క్యారెక్టర్‌ని ఎళ్లి అడగాలన్నమాట. ఈ క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు యెస్సా? కాదా? సో, ప్రతి క్యారెక్టర్‌ని ఎళ్లి అడగడానికి మనకేం కావాలి? ఆ లూప్ మీద ఇటరేట్ అవ్వాలన్నమాట. సారీ ఆ వర్డ్ మీద ఇటరేట్ అవ్వాలి. సో, ఆ వర్డ్ మీద ఇటరేట్ అవ్వడానికి నేనేం వాడుతున్నా? ఫర్ లూప్‌ని వాడుతున్నా. ఫర్ ఐ ఇన్ నేమ్ రైట్? సో, ఇలా రాస్తే ఏమైతది? ప్రతిసారి ఐకి ఈ నేమ్ అనే వేరియబుల్‌లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ ఈ నేమ్ అనే వేరియబుల్‌లో ఏముంది? వర్డ్ ఉంది గదా! ఈ వర్డ్‌లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ అసైన్ అయితుంటదనమాట. సో, ఫస్ట్ అడుగుతాం. ఇఫ్
ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ఆ అని అడుగుతాం. ఓకే, ఎస్ అయిందనుకో అప్పుడేంటి ప్రింట్ ఫౌండ్ ఎస్ దొరికేసింది అని రాస్తున్నాం అనమాట. ప్రింట్ ఫౌండ్ దొరికిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఈ ఎస్ తర్వాత ఉన్న క్యారెక్టర్స్ని చెక్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు కదా. సో లేదు కాబట్టి మనం ఏం చేద్దాం, ఈ బ్రేక్ని రాద్దాం. బ్రేక్ని రాస్తే ఏమవుతుంది, మనం ఇంటర్ప్రిటర్కి చెప్తున్నాం అన్నమాట. ఏమని, బ్రేక్ అనే వర్డ్ వచ్చింది, సో నువ్వు ఇంకా మిగతా క్యారెక్టర్స్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఎస్ దొరికేసింది, నువ్వు ఈ ఫర్ లూప్ నుంచి బయటకు వెళ్ళిపో అని చెప్తుంది అనమాట ఈ బ్రేక్ అనే వర్డ్. రైట్. సో ఆ తర్వాత ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చేసి ఇక్కడ ఏమని రాద్దామంటే ప్రింట్ ఎండ్ అని రాద్దాం మనకు అర్థం అవ్వడం కోసం. సో ఇప్పుడు రన్ చేస్తున్నా. రన్ చేసి ఇక్కడ కౌశిల్ అనే వర్డ్ని ఇన్పుట్ లాగా ఇచ్చిన. ఇన్పుట్ లాగా ఇస్తే ఏమని వచ్చింది, ఫౌండ్ అని వచ్చింది, దొరికింది, ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు అలా కాకుండా నేను ఇక్కడ అమర్ అని ఇన్పుట్ ఇస్తే ఇందులో ఎస్ ఉందా? లేదు కదా. సో లేకపోతే ఏమొస్తుంది, జస్ట్ ఎండ్ అయిపోయింది, నేను అన్నిటిని చెక్ చేసినా దొరకలే, ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది అని చెప్తుంది అనమాట. క్లియర్. నెక్స్ట్ సినారియో ఏంటంటే ఒక క్లాస్ రూమ్ ఉంది, క్లాస్ రూమ్లో ఒక టీచర్ ఉన్నాడు. ఈయన ఏం చేస్తుండు అంటే రూల్ నెంబర్ వైజ్ పిల్లల్ని పిలుస్తుండు. పిలిచి వాళ్ళకి బుక్స్ ఇస్తుండనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్లో 5 మెంబర్సే ఉన్నారు. ఈ క్లాస్ రూమ్లో ఫస్ట్ రూల్ నెంబర్ని పిలుస్తాడు, పిలిచి ఈయనకు ఒక బుక్ ఇస్తాడు. నెక్స్ట్ సెకండ్ రూల్ నెంబర్ని పిలుస్తాడు, ఈయనకు ఒక బుక్ ఇస్తాడు. థర్డ్ రూల్ నెంబర్ని పిలుస్తాడు, ఈయనకు కూడా ఒక బుక్ ఇస్తాడు. ఆ తర్వాత ఫోర్త్ రూల్ నెంబర్ని పిలిచిండు. పిలిచినప్పుడు ఫోర్త్ రూల్ నెంబర్ ఏంటి, ఆ రోజు స్కూల్కి రాలేదన్నమాట. స్కూల్కి రాకపోతే ఈయన బుక్ ఇస్తాడా? ఇయ్యడు కదా, ఎందుకంటే ఆయన స్కూల్కి రాలే, బుక్ ఎక్కడికి వెళ్ళి ఇస్తాడు ఆయనకి, ఇయ్యడు. నెక్స్ట్ ఏం చేస్తాడు, నెక్స్ట్ రూల్ నెంబర్ని పిలుస్తాడు, 5 రూల్ నెంబర్ని పిలిచి ఆయనకు బుక్ ఇస్తాడు అనమాట. మీరు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయాలంటే ఈ ఫోర్త్ రూల్ నెంబర్ అనేవాడు కాలేజీకి రాలే, స్కూల్కి రాలే. సో ఈయనకి ఏం చేసినాం మనము, బుక్ ఇవ్వడం అనే ప్రాసెస్ని ఆపేసినాం కదా, బుక్ ఇష్యూ చేయడం అనే ప్రాసెస్ని ఆపేసినాం. మిగతా వాళ్ళందరికీ ఏం చేసినాం, వచ్చిన వాళ్ళందరికీ బుక్స్ ఇచ్చినాం కదా. ఇదెందుకు చెప్పినా అంటే మన ప్రోగ్రామింగ్లో మనం ఏంటి, లూప్ లోపల ఏమైనా స్టేట్మెంట్స్ రాసినాం అని అనుకోండి, ఇది ఫర్ లూప్, దీని లోపల స్టేట్మెంట్స్ రాసినాం. స్టేట్మెంట్స్ రాస్తే మనం ఎన్నైతే ఇటరేషన్స్ ఇస్తామో అన్ని టైమ్స్ మన ఇంటర్ప్రిటర్ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాడు. రైట్. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. బట్ మనం ఏమనుకున్నాము, పర్టిక్యులర్ ఇటరేషన్కి, ఒక పర్టిక్యులర్ ఇటరేషన్కి ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేటివి ఎగ్జిక్యూట్ కావద్దు. మిగతా వాటన్నిటికీ, మిగతా ఇటరేషన్స్ అన్నిటికీ ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేటివి ఎగ్జిక్యూట్ కావాలి. బట్ ఒక పర్టిక్యులర్ ఇటరేషన్కి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కావద్దు. సో అంటే మనం ఏం వాడాలి, ఎట్లా అచీవ్ చేయొచ్చు అంటే దానికోసమే మన ప్రోగ్రామింగ్లో కంటిన్యూ అనే ఒక కీవర్డ్ ఉందన్నమాట. ఈ కీవర్డ్ ఏం చేస్తుంది అంటే, ఈ కీవర్డ్ మన ఇంటర్ప్రిటర్ చూసిందనుకోండి ఈ కీవర్డ్ని, దీని కింద ఏవైతే స్టేట్మెంట్స్ ఉంటాయో వాటిని స్కిప్ చేసేస్తుంది. స్కిప్ చేసేసి నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్తుంది అన్నమాట. ఒక్క ప్రోగ్రామ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ప్రోగ్రామ్ చూద్దాం. ప్రోగ్రామ్ ఏంటంటే మనకు రూల్ నెంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, 1 నుంచి 5 వరకు కదా. సో మనం ఫర్ లూప్ రాద్దాం అన్నమాట. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 నుంచి 5 వరకు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 1 నుంచి 5 వరకు. ఆ 5 కూడా అందులో ఇంక్లూడ్ అయింది కాబట్టి నేను ఇక్కడ 6 అని రాస్తున్నా. స్టెప్ సైజ్ యాజ్ యూజువల్ 1 ఉంటుంది బై డిఫాల్ట్గా, మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఏం చేస్తాం, వచ్చిన పిల్లోళ్ళందరికీ ఇక్కడ రాస్తున్నా ఫర్ లూప్ లోపల ఏమని, ప్రింట్ ఐ వాళ్ళ రూల్ నంబరు బుక్స్ ఇష్యూడ్ అని రాస్తున్నా. బుక్స్ ఇష్యూడ్ అని రాస్తున్నా. రైట్. మనకేమని తెలుసు, ఫోర్త్ రూల్ నెంబర్ రాలేడు అని తెలుసు. సో ఇక్కడ ఏమని రాస్తా, ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు అంటే రూల్ నెంబరు 4 అయితే, ఇఫ్ లోపల ఏమని పెడుతున్నా, కంటిన్యూ అని పెడుతున్నా. వాడికి బుక్స్ ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాడు రాలేడు స్కూల్కి. రైట్. ఒక్కసారి దీన్ని డ్రై రన్ చేసి చూద్దాం. ఫస్ట్ ఏంటి, ఐకి 1 అనే వాల్యూ అసైన్ అవుతుంది. అసైన్ అయినాక మనం ఎక్కడికి వెళ్తాం, మన ఇంటర్ప్రిటర్ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఐ ఈజ్ ఈక్వల్స్ టు 4 కాదు, కాదు కాబట్టి మనం ఎక్కడికి వస్తాం, ఇఫ్ నుంచి బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చేసి ఇక్కడ ఏమనుంది, ప్రింట్ ఐ కామా బుక్స్ ఇష్యూడ్ అని ఉంది. 1 కామా బుక్స్ ఇష్యూడ్ అని ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, సెకండ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 2 అవుతుంది అనమాట నెక్స్ట్ ఇటరేషన్లో. అప్పుడేంటి, ఐ ఈజ్ ఈక్వల్స్ టు 4 కాదు కదా. సో మళ్ళీ ఏమవుతుంది, 2 బుక్స్ ఇష్యూడ్ అని వస్తుంది. నెక్స్ట్ ఐకి ఏం వాల్యూ అసైన్ అవుతుంది, 3 కదా. సో 3 అసైన్ అయినప్పుడు ఏమవుతుంది, ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 4 కాదు,
కాదు కాబట్టి మనం ఎక్కడికి వస్తాం, ఇఫ్ లోపలికి వెళ్దాం, డైరెక్ట్ ప్రింట్ దగ్గరికి వెళ్తాం. సో 3 బుక్స్ ఇష్యూడ్ అని వస్తుంది. నెక్స్ట్ i ఈజ్ ఈక్వల్స్ టు 4 అయింది. 4 అయింది కాబట్టి మనం ఇక్కడ చూడండి, 4 ఈజ్ ఈక్వల్స్ టు 4 అవును, ట్రూ. ట్రూ కాబట్టి నెక్స్ట్ ఇఫ్ లోపలికి వచ్చినాం. వచ్చిన తర్వాత కంటిన్యూ అని ఉంది. ఎప్పుడైతే మన ఇంటర్ప్రిటర్ ఈ వర్డ్ని చూస్తుందో ఆ తర్వాత ఫర్ లూప్ లోపల ఏ స్టేట్మెంట్ ఉన్నా దాన్ని పట్టించుకోదనమాట. నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ కంటిన్యూ అని ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదనమాట. ఇఫ్ లోపల లేకున్నా బయట ఉన్న వన్స్ అది కంటిన్యూ అని చూసింది అనుకోండి, ఫర్ లూప్ లోపల ఏవన్నా స్టేట్మెంట్స్ ఉండని మనకు సంబంధం లేదు, నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోతాం, వాటిని ఎగ్జిక్యూట్ కూడా చేయడం అన్నమాట. సో i ఈజ్ ఈక్వల్స్ టు 4 కాబట్టి ఈ కింద ఉన్న ఫర్ లూప్ కింద ఏ స్టేట్మెంట్స్ ఉన్నా వాటిని ఎగ్జిక్యూట్ చేయడం. నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోతాం. i ఈజ్ ఈక్వల్స్ టు 5 దగ్గరికి వస్తాం. నెక్స్ట్ ఇఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు 4 కాదు కదా, కాదు కాబట్టి నెక్స్ట్ ఏ స్టేట్మెంట్ ఉంది, ఇఫ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రింట్ i బుక్స్ ఇష్యూడ్ అని ఉంది కదా, సో 5 బుక్స్ ఇష్యూడ్ అని వస్తుంది అనమాట. బట్ ఎప్పుడైతే 4 అవుతుందో, 4 అయినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినాం, ఇఫ్ లోపలికి వెళ్ళాం. ఇఫ్ లోపల ఏమని ఉండే, కంటిన్యూ అని ఉండే. కంటిన్యూ అనేది మన ఇంటర్ప్రిటర్ చూడగానే ఫర్ లూప్ లోపల ఏవన్నా స్టేట్మెంట్స్ ఉండని, ఫర్ లూప్ లోపల ఏముంది ఇప్పుడు, ప్రింట్ i బుక్స్ ఇష్యూడ్ అని ఉంది కదా, సో ఇవేవన్నీ ఉండని వాటిని ఎవిటిని కూడా ఎగ్జిక్యూట్ చేయమన్నమాట కంటిన్యూ అని చూడంగానే. నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోతాం. క్లియర్? దీన్ని ఒకసారి కోడ్ చేసి చూద్దాం. రూల్ నెంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, 1 నుంచి 5 వరకు కదా. సో అందుకోసం నేను ఏమని రాస్తున్నా, ఫర్ i ఇన్ రేంజ్ 1 నుంచి 5 వరకు, 5 కూడా ఇంక్లూడ్ అయింది కాబట్టి నేను ఇక్కడ 6 అని ఇస్తా, ఎండ్. రైట్? ఆ తర్వాత స్టెప్ సైజ్ ఎంత, 1 ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది బై డిఫాల్ట్గా 1 తీసుకుంటుంది. నెక్స్ట్ ఏంటి, వచ్చిన పిల్లలందరికీ నేను ఏం చేయాలి, బుక్స్ ఇష్యూడ్ అని పెట్టాలి. సో ప్రింట్ i, ఫర్ లూప్ లోపల నేను ఏమని రాస్తున్నా, రూల్ నెంబర్ని ప్రింట్ చేస్తా, ప్రింట్ చేసిన తర్వాత బుక్స్ ఇష్యూడ్ అని పెడుతున్నా. రైట్? మనకేమని తెలుసు, 4 అనే రూల్ నెంబర్ రాలేడు అని తెలుసు. ఇఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు 4 అయితే నువ్వేం చెయ్యు, కంటిన్యూ, బుక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాడు రాలేడు కాబట్టి. రైట్? ఇది మన ప్రోగ్రామ్. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. రన్ చేస్తే ఇప్పుడు మనకేంటి, ఇక చూడండి, 1 బుక్స్ ఇష్యూడ్, 2 బుక్స్ ఇష్యూడ్, 3 బుక్స్ ఇష్యూడ్ అని వచ్చింది. బట్ 4 బుక్స్ ఇష్యూడ్ అని రాలే. ఎందుకు రాలే, మన ఇంటర్ప్రిటర్ ఇఫ్ లోపలికి వచ్చింది. ఇఫ్ లోపలికి వచ్చి కంటిన్యూ స్టేట్మెంట్ చూసింది. చూసిన తర్వాత ఫర్ లూప్ లోపల ఏ స్టేట్మెంట్ ఉంది, ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. బట్ వన్స్ అది కంటిన్యూ అని చూసిన తర్వాత నెక్స్ట్ ఫర్ లూప్ లోపల ఏ స్టేట్మెంట్స్ అన్నీ ఉండని వాటిని ఎగ్జిక్యూట్ చెయ్యకుండా నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఏంటి, i వాల్యూ 5 అవుతుంది కదా, సో 5 బుక్స్ ఇష్యూడ్ అని వచ్చిందనమాట. ఒక్క పర్టిక్యులర్ ఇటరేషన్లో బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయకుండా మిగతా ఇటరేషన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనం ఏం వాడచ్చు, కంటిన్యూ అని వాడచ్చు. ఆ పర్టిక్యులర్ ఇటరేషన్ మాత్రము బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది స్కిప్ అయిపోతుంది. నెక్స్ట్ ఇటరేషన్స్ అన్నిటికీ ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇక్కడ 4 వచ్చినప్పుడు ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఏంటి, ఈ ప్రింట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలే, మిగతా అన్నిటికీ ఎగ్జిక్యూట్ అయిందనమాట. ఇది కంటిన్యూ కీవర్డ్ యొక్క యూజ్. క్లియర్? నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా. అర్థమైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయరా ప్లీజ్. ఆ సబ్స్క్రైబ్ కూడా ఎందుకంటే ఇంకో నలుగురికి వీడియో యూజ్ అవుతుందేమో అనే ఆశ, అంతే. థ్యాంక్ యూ సో మచ్. కలుద్దాం రేపు.